కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వీరేశం గారు, చూశారు మనం బీఆర్ఎస్ కీలక నేత అయిన కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఏంటి, దీన్ని ఎలా చూస్తారు మీరు? అలా బహిష్కరించుకోవడం అనేటువంటిది అలా పార్టీ అంతర్గత వ్యవహారం, దానికి మనకి ఏం సంబంధం లేదు. కానీ బహిష్కరిస్తున్నటువంటి ముందు కవిత లేవనెత్తినటువంటి అంశాల్ని ప్రస్తావించి ఉంటే బాగుండేది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సంతోష్ గాని హరీష్ రావు గాని అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతి మొత్తం మా నాన్నకు అంటుతుందని చెప్పేసి కవిత నిన్న ప్రస్తావించింది. బట్ వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని స్వయాగా కవిత మాట్లాడటం అంటే దాని మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు బహిష్కరించుకోవటము ఉంటుంది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, దానికి మనకు సంబంధించినటువంటి అంశం కాదు. అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అవినీతిలో కొట్టుమిట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించుకోవటము ఇట్లాంటి అనేటువంటి తాత్కాలిక చర్యలే. తెలంగాణ సమాజానికి వెంటారు కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అష్ట దిగ్బంధంలో ఆ కుటుంబం ఉంది. ఈ ఫార్ములా రేసింగ్ లో ఒకరు అవినీతి పాల్పడ్డారు, కాళేశ్వరంలో ఒకరు అవినీతి పాల్పడ్డారు, లిక్కర్ దాంట్లో ఈమె సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఉంది. వెరసి ఆ కుటుంబం మొత్తం కూడా ఒక అవినీతి కుటుంబము, ఒక అక్రమాలకు పాల్పడ్డటువంటి కుటుంబము, తప్పులు చేసినటువంటి కుటుంబము. కాబట్టి ఈ తప్పుల మూలంగా తెలంగాణ సమాజానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అక్రమ ఆస్తుల సంపాదన అనేటువంటిది సంపాదించుకొని ఆ పంపకాల కాడ గొడవలు వచ్చి, ఆ పంపకాల కాడ తేడాలు వచ్చి కొట్టుకుంటారు. ఆ కొట్లాటల్లో ఒకరిని బయటకు పంపించేసుకురు తప్ప దాన్ని భిన్నంగా ఇంకో కోణంలో చూడవలసినటువంటి అవసరం లేదు. రైట్. కానీ కాళేశ్వర అవినీతి అనేది ఇప్పుడు సిబిఐ కోర్టులో ఉంది. బట్ మనం పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ లో ఉన్న లోకలోకలు మీకు కలిసి వచ్చే అంశం కదా? అంటే మాకు దాంట్లో కలిసి వచ్చేటువంటి అంశము కలిసి రావాలని మేము ఎప్పుడు కోరుకోలేదు, కలిసి వస్తుందని చెప్పేసి మేము ఎప్పుడు భావిస్తలేము. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో వీళ్ళు తప్పులు చేశారు అనేటువంటి చాలా స్పష్టంగా ఉన్నది. ఇంకా మేము డెమోక్రటిక్ గా పోవాలి, ఇంకా మేము ప్రజాస్వామిక కోణంగా పోవాలి, ఎక్కడ కక్ష సాధింపులు ఉండకూడదు, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకూడదు అని చెప్పేసి ఇందులో కేంద్రం సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థల యొక్క పాత్ర కూడా ఉంది. కాళేశ్వరం సంబంధించి డ్యామ్ సేఫ్టీ ఆథరైజేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఉంది. ఈ రిపోర్ట్లన్నీ మళ్ళీ కూడా త్వరగా పరిశీలించి దీని మీద ఫర్దర్ యాక్షన్ ఉండాలనేటువంటి దాంతో మేము సిబిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ సంస్థకు ఈ కేసును మేము బదలాయించి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో దోషులు ఎవరో తేల్చమని చెప్పినాం. కాబట్టి మేము ఇంకా బెటర్ గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని కోరుకుంటున్నాం. కాబట్టి ఇది మాకు కలిసి వచ్చిన అంశము ఇంకో అంశంగా మేము చూస్తున్నాం. ఇది పూర్తిగా అవినీతి రొంపిలో ఆ కుటుంబం కూరుకుపోయింది. అవినీతి అక్రమ సంపాదన అనేటువంటిది దాచుకున్న సంపాదన పంపకాలలో పంచుకోవడంలో వాళ్ళకు తేడాలు వచ్చినాయి. ఆ పార్టీ కాడ 1000 కోట్ల డిపాజిట్ ఉంది. ఆ డిపాజిట్లు అనేటువంటిది అన్న మానిటరింగ్ చేయాలన్నా నేను మానిటరింగ్ చేయాలన్నా అనేటువంటి దానికోసం వాళ్ళు తన్నుకుంటారు. కాబట్టి దాంట్లో మేము మాకు సంబంధించినటువంటి అంశంలో మా పార్టీ వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళు దుర్మార్గులు అని చెప్పేస్తే వాళ్ళ అవినీతికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, శిక్ష ఇచ్చారు. మాకు ప్రజాపాలన ఇచ్చి ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పారు. ఆ పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి క్రమంలో వారు చేసినటువంటి తప్పులు, వారు చేసినటువంటి అక్రమాలను వెలికి తీయమని ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ వెలికి తీసేటువంటి దాంట్లో వాళ్ళ తప్పులను మేము ఎత్తి చూపినాము. విచారణను సిబిఐకి అప్పగించినాము. వాళ్ళు కోర్టుకు పోయి సిబిఐ విచారణ జరగకుండా ఆపుకోవాలనేటువంటి దాంట్లో కోర్టు మెట్టెక్కారు. తప్పు చేయనటువంటి వాళ్ళైతే ఎందుకు కోర్టు మెట్టెక్కుతారు? విచారణకు హాజరై వాళ్ళ నిర్దేశితాన్ని నిరూపించుకోవచ్చు కదా. కాబట్టి వాళ్ళు నేరస్తులుగానే మేము భావిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ వీరేశం గారు.